మిత్రులారా, ఈరోజు 254వ రోజు. ఈ శిబిరము శ్రీబాగ్ ఉడంబడిక ఏర్పడిన నవంబర్ 16వ తేదీన ప్రారంభించబడింది. 254 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో 100 రోజులకు కొంత విరామం తీసుకుంటే మళ్ళా 150 రోజులు పొడిగిస్తూ ఈ వేదిక నడుపుతున్నటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. మరీ ముఖ్యంగా ఎల్లుండి మనకు లోకేష్ గారు వస్తున్నారు ఈ ప్రాంతానికి. మా విన్నపం ఏమిటంటే, ఈ జిల్లాకు ఎక్కడైతే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో జిల్లా కోరుతున్నటువంటి ఈ ప్రాంతంలో కలగొట్ల గ్రామానికి వచ్చారు చంద్రబాబు గారు, జొన్నగిరికి వచ్చారు, నిన్న ఆస్పరికి వచ్చారు. 3 సందర్భాల్లో కూడా కనీసం జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ వారికి బృందానికి కనీసం వాళ్లకు మాట్లాడించడానికి అనుమతి ఇవ్వకపోగా కలగొట్ల సందర్భంలో నాయకులను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విచిత్రంగా అవమానపరిచిన సంఘటన చూస్తున్నాం. ఇంత జరిగినా కూడా స్థానికంగా ఉన్నటువంటి కూటమి కార్యకర్తలు కానివ్వండి, ఎమ్మెల్యే అయినటువంటి పార్థసారథి గారు జిల్లా కోసం ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించిన స్వామి ఎక్కడున్నామని చెప్పేసి ప్రజలు అడుగుతుంటే ముఖం చాటేశానని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంలో ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని 100 గంటలు నేను, అదేవిధంగా మన మల్లికార్జున ఆచార్య గారు, మేమిద్దరం కూడా ఈ రోజు 10 గంటల ప్రారంభం ఈ దీక్షను 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లో కొనసాగుతుంది. తర్వాత మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ దీక్ష కొనసాగించాలని చెప్పి కూడా ప్రజానీకానికి మనం చేసుకుంటూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి వాళ్లకు ఒక అగ్ని పరీక్షగా మనం పెట్టాలా, ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలనేటువంటి తపన నిర్వాహకుల్లో, ఉద్యమకారుల్లో, ప్రజల్ని మనము సమీకరించేటువంటి ఒక మహత్తరమైన అవకాశం వచ్చింది. సువర్ణ అవకాశం. సెప్టెంబర్లో అంటున్నారు పురపోరు, మళ్ళా అక్టోబర్లో ఏమో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నారు. కాబట్టి ఈ రాబోయే ఈ 2 నెలలు చాలా కృషి ఉన్నాయి. కాబట్టి ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని మనం ఇంకా ఉద్ధృతపరిచి ఆగస్టు చివరికి అంతా తారాస్థాయికి అవసరం ఉన్న ఉద్దేశంతోనే ఈ రోజు నాకు ఈ సంకల్పం చేసి 100 గంటలు నేను నిరాహార దీక్ష ప్రకటించినాను. 100 గంటల లోపల నాకేదైనా అయితే దానికి జవాబుదారీ తీసుకోవాల్సింది ప్రభుత్వం అనేది అందరికీ తెలిసిన విషయము. కాబట్టి లోకేష్ గారు ఏమాత్రము ఆదరణ కాంక్షిస్తామని ఉంటే శిబిరానికి వచ్చి మీరు జిల్లా ప్రకటించండి, అదేవిధంగా ప్రకటించిన మండలాన్ని పెద్ద కొనసాగించాలని కోరుతూ ఈ 100 గంటల నిరాహార దీక్ష నేను ఉపక్రమించినాను. సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక నిర్వాహకులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నిరాహార దీక్షకు అందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. కావాలి 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 కావాలి. థ్యాంక్ యూ సార్. నా పేరు ఆదినారాయణ, నా పెద్ద హరివాణం మండల. మీడియా మిత్రులకు, ఆదోని పట్టణ ప్రజలకు, జేఏసీ నాయకులకు ఈరోజు మనకు సంపూర్ణ మద్దతు ఇస్తూ 100 గంటలు నిరాహార దీక్ష చేసినటువంటి ఆదినారాయణ గారు అయితేనేమే, మా మల్లికార్జున గారు అయితే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు మా జేఏసీ తరఫున. నేను కోరుకునేది ఒకటే, నిన్న మొన్న వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా రావచ్చు, ఏదైనా మెమోరాండం ఇవ్వచ్చు అని డైరెక్ట్ పబ్లిక్ గా చెప్పడం జరిగింది. నేను రేపు 29వ తారీఖు నారా లోకేష్ గారు వస్తున్నారు. నారా లోకేష్ గారు మా శిబిరానికి వస్తారా, లేకుంటే మేమే మీ దగ్గర రావాలి? దేశీ వాళ్ళు తప్పకుండా మీ దగ్గర వస్తాము. మీరు ఏమి మమ్మల్ని అరెస్ట్ చేసినా వెనకాడము. ఆ రోజు 29వ తారీఖు నేను ప్రత్యేకంగా కలుస్తాం. మాకు జిల్లా ఇస్తారా లేదో 2 మాటలు చెప్పండి. ఎందుకంటే దాదాపు 254 రోజులు అయిపోయింది ఈ రోజుకు. నేను ఒకటే మన జేఏసీ వాళ్ళకంతా కోరుకుంటున్నా, మీరు ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయండి. మీరు ఒక 10 మంది పోతే వాళ్ళు ఇవ్వరు. ఇది జిల్లా కావాలంటే దీంట్లో మేధావులు, పెద్ద పెద్ద వాళ్ళు కావాలి. మొన్న గుడిసె కృష్ణమ్మ గారి ఇంటికి పోయి మీరు ధర్నా చేశారు, సంతోషమే. కానీ అందులో వాళ్ళకి దాన్ని చీమ కుట్టినట్లేదు. ఎందుకంటే మీరు ఏదో వస్తారు, ఒక అర్ధగంట మాట్లాడతారు, ఇంట్లో పిలుస్తాము, కాఫీ తాగుతారు, పోతారు అనేది ఒక ఇది ఉంది వాళ్ళకు. అది కాకుండా 29వ తారీఖు ప్రత్యేకంగా ఎంతమంది వస్తే అంతమంది పిలుచుకున్న నారా లోకేష్ దగ్గర
మనమే పోదాము, ఒక మెమోరాండం ఇస్తాము, జిల్లా ఇస్తారా లేదా రెండే మాటలు. ఇస్తారంటే సరే, లేకుంటే మేము శిబిరానికి వచ్చి మాకి హామీ ఇచ్చిపోవాలని చెప్పి ఈ సభాముఖంగా ఈ జేఏసీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, ప్రత్యేకంగా తెలుగుదేశం నాయకులు, ఇన్ఛార్జులు మీకు కోరుకునేది ఒకటే, నారా లోకేష్ దగ్గర మా జేఏసీ వాళ్ళకు ఒక 15 నిమిషాలు మాకు టైం ఇప్పియండి. మేము ప్రత్యేకంగా మాట్లాడేది ఒకరిద్దరు మాట్లాడతాము, ప్రొలాంగ్ కూడా చేయము. మనకు కావాల్సింది జిల్లా కోసం మేము మాట్లాడతాము. మీరు ఇస్తారా లేదా 2 మాటలు చెప్పి మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్, ఆదోని ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆదోని. మాకు ఏం తెలుస్తుంది, మా బళ్ళారులో ఉన్నాను, లేదని చూసా, సంతోషమైంది. కానీ ఇంకా 10 మంది పోతే కాదు, ఫేస్ వాల్యూ కావాలా, పొలిటికల్ కావాలి, ఇవన్నీ చూసి వాళ్ళు కూడా భయం పడతారు. మనం ఏదో 15 మంది పోతాము, వస్తామంటే ఏమీ చేయలేరు. మల్లికార్జునాచారి, ఆదోని ఫ్రీడమ్ కోసం పోరాడుతున్నాం, ఆదోని జిల్లా కొరకు పోరాడుతున్నాం. మన 29వ తారీఖు మన లోకేష్ గారు ఆదోనికి విచ్చేయిస్తున్నారు. దయచేసి మా ఆదోని శిబిరానికి విచ్చేసి ఆదోని జిల్లా ప్రకటిస్తానని హామీ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సరే మిత్రులారా, ఈరోజు ఆదోని జిల్లా సాధన రిలే నిరాహార దీక్ష 250 రోజులు చేరుకోయింది. అంతేకాకుండా ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు, మల్లికార్జునాచారి గారు 100 గంటలు నిరవధిక దీక్ష ఈరోజు 10 గంటల నుంచి ప్రారంభించారు. ఈ దీక్షను దిగ్విజయం చేయాలని, అదే కాకుండా ఏదైతే ప్రధాన డిమాండ్ ఆదోని జిల్లా సాధన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని నారా లోకేష్ గారు ఆదోనికి విచ్చేస్తున్నారు కాబట్టి ఈ విచ్చే సందర్భంగా ఆదోని జిల్లాను కూడా ఆయన ప్రకటించాల్సినటువంటి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అత్యంత వెనుకబడినటువంటి, దేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ చివరి ప్రాంతమైనటువంటి ఆదోని కర్నూలు పశ్చిమ ప్రాంతం, తర్వాత రైచూరు కర్ణాటక, తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి. ఇవి దేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలుగా, అభివృద్ధికి నోచుకోలేనటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విద్య, వైద్యము, ఉపాధి, సాగు, త్రాగునీరు ప్రధానాంశాలుగా ఇక్కడ అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా ఇక్కడ తుంగభద్ర, వేదావతి ఎత్తిపోతులు ప్రకటించినా అవి నడువులేనటువంటి పరిస్థితి. తర్వాత అన్నీ కూడా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయకుండా శంకుస్థాపనకే పరిమితమై ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా దీన్ని మొత్తం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వాలు అందరూ కూడా నిర్లక్ష్యం చేయడం కారణంగా వెనుకబడిన ప్రాంతంగా ఉంది. కావున లోకేష్ ఈ ఆదోనికి వస్తున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు మొత్తం 4 నియోజకవర్గాలకు వచ్చారు. 3 పత్తికొండ, మంత్రాలయము, జొన్నగిరి, తర్వాత ఈ ప్రాంతాలకంతా వచ్చినా ఏమాత్రం హామీ లేనటువంటి పరిస్థితి. ఆదోని జేఏసీ నాయకులు పోతే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ప్రజలకి మేలు కోరే వాళ్ళైతే ఆదోని జిల్లా ప్రకటించిపోవాలా. అట్లయితేనే లోకేష్ ఈ ప్రాంతానికి రావాలి, లేకుంటే అవసరం లేదు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాలు పట్టించుకోలేనటువంటి నాయకులు ఎవరు వచ్చినా ఏం ప్రయోజనం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నారా లోకేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నోరు తెరవండి, మౌనం వినండి. మన ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్లు ఈ గడ్డ మీద పుట్టారు కాబట్టి మీరు ఈ గడ్డకి మేలు చేసే విధంగా మీరు ప్రయత్నించాలని చెప్పి అధికారంలో ఉన్నారు. కాబట్టి అధికారం లేనప్పుడు నారా లోకేష్ పాదయాత్ర ద్వారా వచ్చినప్పుడు అన్ని హామీలు ఇచ్చాడు. తర్వాత ఈ ప్రాంతానికి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానని చెప్పాడు. వాగ్దానం చేసిన నాయకుడు 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి ఏమాత్రం ఈ ప్రాంతం సంబంధించిన ప్రాజెక్టులని గురించి పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ ఆదోని ప్రజల ఆకాంక్ష అయినటువంటి ఆదోని జిల్లా ప్రకటించే ఈ లోకేష్ ఇక్కడ రావాలా, లేకుంటే అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కావున ఆదోని జిల్లాని వెంటనే ప్రకటించాలా. అందరూ శక్తులు కూడా ఈ దీక్ష శిబిరానికి ఈ నిరవధిక 100 గంటల నిరవధిక
నిరాహార దీక్షకి అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని, అదేవిధంగా వచ్చే నాయకులను కూడా ప్రశ్నించాలని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు పగడాల కోదండ, ఆదోని జిల్లా సాధన రిలే నిరాహార దీక్ష వేదిక నాయకులు. అవును, మొన్న మేము సీఎం దగ్గర గుడిసె కృష్ణమ్మ దగ్గర పోయి మేము ఒక 5 మందికి జేఏసీ వాళ్ళకి పర్మిషన్ అని అంటే ఆమె ఇప్పుడు లేదు, కానీ అక్కడ పోయినాం మేము సీఎంని కలవాలని పోయి సీఎం దగ్గరికి పోతున్నటువంటి క్రమంలోనే పోలీసులు మమ్మల్ని నివారించి ఆస్పరి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కనీసం మన విన్నతి పత్రాలు కూడా తీసుకోలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ ప్రజలకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ఈ ప్రజలు వేసినటువంటి ఓట్ల ద్వారా మీకు అధికారం వచ్చింది. ఈ అధికారం వచ్చిన వెంటనే ప్రజల మీద నిర్బంధం, ప్రజా వ్యతిరేక చర్యలు మానుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను నేను.